शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భృగురాముడు క్షత్రియులను నిశ్శేషంగా సంహరించటం వలన సర్వం సహావలయమునకంతటికి తనకే అధికారం సంక్రమింప సప్తఋషులలో ఒకరగు కశ్యప మునీంద్రుడు రాముని ప్రార్థించి మహీవలయమంతయు అరాచకమైపోయినది. తిరిగి రాజ్యం సంస్థాపన చేయు భారం నీదే కావున ఈ భూవలయమంతయు నాకు దానమిచ్చినచో నేను నీ అభిమతమున భూమి మండలంపై రాజరికమును నెలకొల్పగలను అని వేడిన పరశురాముడు తన కొరకు మహేంద్రాది పర్వతం ఒకటి ఉంచుకొని యావత్ భూమి వలయంను కశ్యప మునీంద్రునికి దానమిచ్చెను. అందువల్ల భూమికి కాశ్యపి అని ఒక నామాంతరం కలదు. ఇంత మహోన్నత విప్లవకర్తయ్యకు పరశురాముని అన్నవాడు జమదగ్ని మహర్షి. ఇతడు గొప్ప తపస్వి. ఏతత్ కారణముల వలన ఇతడు సప్తఋషులలో ఒకడుగా వెలుగొందగలిగాడని పురాణ వక్తల అభిప్రాయం. ఇక ముందు సప్తఋషులను గురించి తెలుసుకున్నట్లో మిగిలిపోయిన వారు వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరే. వశిష్ఠ విశ్వామిత్రులకు ఎప్పుడూ పరస్పర వైరమున్నట్టు పురాణ గాథల వల్ల తేటపడుతున్నది. వశిష్ఠ మహర్షి పుట్టపూర్వోత్తరాలు ఏ పురాణములలోనూ కానరావు. ఇతని భార్యయే అరుంధతీదేవి. అరుంధతీదేవి చరిత్రను మరియు ఆమె పుట్టుక పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకోగోరిన వారు విశ్వామిత్రుని చరిత్రను కూడా కథామిశ్రమంగా స్వీకరించినచో అరుంధతి అంత్యజురాలైన ఉదంతము ఆమె కొడుకులు నూరుగురు విశ్వామిత్ర శాపగ్రస్తులై 100 జన్మముల వరకు చండాలులైపోవుదురని విశ్వామిత్రుడు శపించిన కథావస్తువు మనకు తెలుస్తుంది. వశిష్ఠులు ఇతరేతర విద్వేషముల మూలమున పరస్పరము తమ వర్గములను వెలివేసుకుని వారి వారి జన్మ విశేషంలో వారి జననీ జనకుల పుట్టుకలు తవ్వి చూపించుకున్నారేమో అని ఊహించుకొనవలసి వస్తుంది. వీరిలో వశిష్ఠుడు సౌమ్య స్వభావుడుగాను, విశ్వామిత్రుడు గిల్లికజ్జాలు తీసుకునే ఉగ్ర స్వాభావిగాను పురాణ కథను ఉపన్యసింతురు. ఋషులలో దూర్వాసునికి విశ్వామిత్రునికి మంచివారులుగాను అభిప్రాయం ఉన్నది. ఇంచుమించు కొన్ని హెచ్చుతగ్గులలో ఉభయలో ఉగ్రస్వభావం కలవారే అని పురాణేతి వృత్తములన్నీ ప్రచారములు చేయుచున్నవి. వీరు ఉభయులలో వశిష్ఠ మహర్షిని గురించి చెప్పవలసి వచ్చినచో ఇతడు స్వర్గలోక గణికామణియగు ఊర్వశీ గర్భ సంభూతుడని చెప్పుదురు. వశిష్ఠుడు వేశ్యాసుతుడని తెలుపుటకు భవిష్యత్ పురాణంలో గల ఈ శ్లోకమిచ్చట చదివితే వశిష్ఠుని వరకే కాక ఇతర ఋషులను గురించి వారి పుట్టుకను గురించి కూడా తెలుసుకోవచ్చును. హరణీ గర్భ సంభూతో ఋష్యశృంగో మహాముని స్వపాకి గర్భ సంభూతో పితా వ్యాసస్య సత్తమః గణికాగర్భ సంభూతో వశిష్ఠస్య మహాముని తపసా బ్రాహ్మణో జాత సంస్కారంత్రత కారణం. జింక కడుపులో ఋష్యశృంగ మహాముని పుట్టినాడు. మరియు చండాల స్త్రీ గర్భమున వ్యాస మహర్షి తండ్రి పుట్టినాడు. వ్యాస మహర్షి తండ్రి పేరు పరాశర మహర్షి. వేశ్యాగర్భ సంజనితుడే వశిష్ఠుడు. అనగా స్వర్గలోకమందలి అప్సరోసులలో అగ్రగణ్యగు గణికామణి ఊర్వశీపుత్రుడని హరిశ్చంద్రోపాఖ్యానములందును మరియు వజ్ర సూచికోపనిషత్తు అందును తెలుపబడినది. వీరంతా తపస్సు చేత బ్రాహ్మణులైరి. దీనికి పుట్టుపూర్వోత్తరాలు ప్రధానం కాదు. సంస్కారము, తపము, బ్రాహ్మణత్వమునకు కొలమానమని తెలుపబడను. అంతేగాక వశిష్ఠ మహర్షి నారాయణ ఋషిత్వం పొందగలిగిన వారిలో ఒకరు. శ్రీమన్నారాయణుడకు విష్ణువుతో సమానులైన వారు 4. వారు విష్ణువుతో కలిసి 5 అగుదురు. ఒకరు విష్ణు భగవానులు, 2వ వారు నారద భగవానులు, 3వ వారు వశిష్ఠ భగవానులు, 4వ వారు వ్యాస భగవానులు, 5వ వారు సుఖ భగవానులు. ఈ సప్తఋషి మండలంలో భగవాన్ ఋషి వశిష్ఠుడే కానీ ఇతరులు కారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందరిలో హీనజన్ముడు వశిష్ఠుడే. ఇచ్చట వర్ణసంకర సిద్ధాంతాలను గణనలోకి తీసుకొనకుండా తపస్వాధ్యాయ సంస్కారాలు ఎవని యందు మహోన్నత దశను పొందునో వాడు పుట్టుకతో ఎవనికి పుట్టినాడనే వర్ణసంకర సిద్ధాంత వ్యాసంగంతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణుడు తపస్వి, ఋషి, దేవఋషి, బ్రహ్మఋషి, నారాయణ ఋషి అవుతాడని ముక్తకంఠంతో అష్టాదశ పురాణంలో, అష్టాదశోప పురాణంలో, ఉపనిషత్తులలో, వజ్రసూచికోపనిషత్తు, ఇతిహాసములలో, రామాయణ మహాభారతాలు స్పష్టరూపంగా నివేదిస్తున్నాయి. కానీ పుట్టుకతో వర్ణసంకరం వచ్చిన వాడు హీనకుల సంజాతుడైనచో వాడెంతటి గొప్ప తత్వనిధి అయినా అతడు హీనకులజుడే అని, అట్టి వారిని వెలివేయవలసిందే అని, వారిని నిర్దాక్షిణ్యంగా హింసించవలసిందే అని, ఉగ్రజన్ములమని చెప్పుకునేవారి
అగ్రజన్ములమని చెప్పుకునేవారి వాదము. ఈ రకంగా ద్వంద్వవాదములలో రెండవ వాదమే జయించినట్లున్నది. అందుకే హిందూ మతంలో 3000కు పైగా కులములు చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు. వర్ణ సంక్రమణ గురించి, కుల విభేదం గురించి పట్టింపు చూపే గ్రంథములు స్మృతులు. వేదంలో బ్రహ్మ ముఖోద్భవంలో అపౌరుషేయాలు వీటిని 4గా విభజించినాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఉపనిషత్తుల 108. వీటిని గ్రంథ విస్తరణ భీతిచే పేర్లతో వివరించి రాయక వదిలివేశారు. పురాణాలు 18. వీటికి ఉపపురాణములు 18. బ్రాహ్మ్యం, పాద్మం, వైష్ణవం చ శైవం, లైంగశ్చ గారుడం, నారదీయం, భాగవతం, ఆగ్నేయ స్కాంద సంహితం, భవిష్యత్ బ్రహ్మ వైవర్తం, మార్కండేయం చ వామనం, వారాహ మాత్స్య కౌర్మాణి, బ్రహ్మాండాక్షవితి, త్రిషట్ బ్రహ్మనేత్రం సమాఖ్యాతం, శాఖా ప్రణయనం మునేః. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణుపురాణము, శివపురాణము, లింగపురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కాంద పురాణము, భవిష్యత్ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము. వీటికి అష్టాదశోప పురాణములు. సనత్కుమారము, నారసింహము, స్కాందము, శివధర్మము, దౌర్వాసము, నారదీయము, కాపిలము, మానసము, ఔసనము, బ్రహ్మాండము, వారణము, కౌశికము, లైంగము, సాంబము, సౌరవము, పరాశరము, మారీచము, భార్గవము. ఇతిహాసములు 2. రామాయణము, మహాభారతము. స్మృతులు 4. మనుస్మృతి, గౌతమ స్మృతి, శంఖలిఖి స్మృతి, పరాశర స్మృతి. వీనినే ధర్మశాస్త్రములని అందరు. వీటి యందు మనుస్మృతి కృతయుగమునకు, గౌతమ స్మృతి త్రేతాయుగమునకు, శంఖలిఖ స్మృతి ద్వాపరయుగమునకు, పరాశర స్మృతి కలియుగమునకు నిర్ణయించబడినవట. ఈ స్మృతుల వలన హైందవ సమాజము నిర్మించబడినదయ్యనియో. ఇవి శిక్షా స్మృతులు, ధర్మాధర్మ నిర్ణయ స్మృతులుగా నిర్దేశించబడినవనియో విస్పష్టంగా తెలియచున్నది. వీటిలో నేరస్తులకు శిక్షలు ప్రాయశ్చిత్తంలో తెలుపబడి ఉన్నందున ఇట్టి స్మృతుల ప్రభావమే నేటికి మన సమాజంపై ఉన్నట్టు మనకు బోధపడుతుంది. వశిష్ఠాది మహర్షుల మహనీయత్వం కొందరు ఉపనిషత్తుల వల్లనో, మరికొందరు స్మృతి ధర్మముల వల్ల నిరూపిస్తూ వాదోపవాదములు చేయుదురు. పుట్టుకతో చండాలులు ఎట్టు దిశకు వెళ్ళినా చండాలురే అని కొందరు రకరకాల వాదనలున్నాయి. ఇతని వశిష్ఠుని సతీమణియే అరుంధతి. ఈమె మరింత వివాదాస్పదమైన చరిత్రవంతురాలు. ఈమెను మహాపతివ్రతల్లో ఒకరిగాను, అగ్ని కంటే శుచిర్భూతురాలుగాను, నక్షత్ర మండలంలో వెలిసి బ్రాహ్మణాది పంచముల వరకు వివాహాదులలో నమస్కరించబడుచున్న జగద్వందితురాలుగా సమస్త హిందూ కులోత్పన్నులు అంగీకరిస్తున్నారు. ఈమె పుత్రులు 100 విశ్వామిత్ర మహర్షి శాపం వలన చండాలత్వం కలిగినది. ఈ అరుంధతీదేవి ఏ కులంలో పుట్టిననో ఆధారములు పురాణాదులలో స్వల్పంగా ఉన్నవి. కానీ అరుంధతీదేవిని గురించిన వివరణ శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ వివరంగా ఉన్నది. భాగవత పురాణ 3వ స్కందంలో అరుంధతి జనని జనకుల గురించి ఇట్లా వ్రాయబడి ఉన్నది. ప్రజాపతే కర్దమస్య దేవహుత్యామద్భూత్సుత అరుంధతి వశిష్ఠస్య పత్న్య భూలోక పూజిత. కర్దమ ప్రజాపతికిని దేవహూతికిని పుట్టిన బిడ్డయే అరుంధతి. ఈమె వశిష్ఠుని భార్య. భూలోకమున పూజించబడుచున్నదని పై శ్లోకమునకు అర్థము. కర్దమ ప్రజాపతి అయిన ఎవరో అతని తల్లిదండ్రుల వృత్తాంతమేమిటో భాగవత పురాణంలో స్పష్టంగా తెలుపబడి ఉండలేదు. భగవదాజ్ఞిచ్చే కర్దముడు దేవహూతిని వివాహమాడను. కర్దమునికి ప్రజలను పుట్టించి దేశమునకు ఉపకారం అనరించవలసిందని బ్రహ్మ అనుజ్ఞ ఇచ్చినాడని భాగవత ప్రమాణమై ఉన్నది. వినమనఘ కృతయుగంబున మునినాథుండైన కర్దముండు ప్రజల సృజించను వనజ సంభవనిచే తనియుక్తంగా అగుచు మది ముదము సంధిల్లని. ఈ కర్దమ మునీశ్వరుడు ఒక దివ్య విమానం సృష్టించి దేవహూతితో కలిసి సమస్త లోకాలు సంచరిస్తూ అనేక దివ్య సంవత్సరములు ఆమెతో సుఖిస్తూ తుదకు 90 కూతుర్లను కనినాడనియో. ఈ కూతుర్లను దేవహూతికి అప్పగించి సన్యాసం స్వీకరించి తలపెడుతున్న తరుణంన మగని తల పెరిగిన ఆ కాంత కర్దమునితో, స్వామి, ఇంత త్వరలో సన్యాసాశ్రమం స్వీకరించకూడదని ప్రార్థిస్తూ కూతుర్లందరినీ వివాహం చేసి కులం ఉద్ధరించుటకై ఒక పురుష సంతానం కనిన అనంతరం సన్యాసం ఆశ్రయింపుడని అనేక రీతుల ప్రార్థింప కర్దముడందులకు అంగీకరించి 90 కన్యలకు వేరువేరుగా వరులను నిర్ణయించి వివాహములు ఆచరించెను. కర్దముడు తన కూతురులకు ఈ విధంగా వివాహములు చేసినాడట.
మరీచి మహర్షికి కళ అను కన్యకను, అత్రి మహర్షికి అనసూయ అను బాలికను, అంగీరసునికి శ్రద్ధ అను యువతిని, పులహస్యునికి హవిర్భువు అను కన్యకను, పులహునకు కతి అను కన్యకను, క్రసువునకు గ్రియ అను కన్యకను, భృగు మహర్షికి ఖ్యాతి అను కుమారుని, వశిష్ఠ మహర్షికి అరుంధతి అను కన్యకను, అధర్వునకు శాంతి అను కన్యకను తమ కులాచార పద్ధతిలో పరిణయం కావించగలిగెను. అనంతరం కపిలుడనే పురుష సంతానం కనియన్ని భాగవత పురాణం తెలుపుచున్నది. ఈ కపిలాచార్యుడు నారాయణాంశమును పుట్టినవాడట. శ్రీ మహావిష్ణువే దేవహూతికి కర్దమునికి కడగొట్టు కొడుకుగా పుట్టినాడని భాగవత పురాణ కథనమై ఉన్నది. అటు పిమ్మట కర్దముడు వనమునకు తపస్సు కొరకై వెళ్ళినాడని తెలుపబడుచున్నది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.